ఎప్పుడు ఉండ్రాళ్ళు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి, వెన్నలా కరిగిపోతాయండి. ఇది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. మీరు షాప్లో కొన్న పిండి అన్నా తీసుకోవచ్చండి, లేకపోతే ఇంట్లో ఆడించుకున్న బియ్య పిండి అన్నా తీసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. సాల్ట్ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పుతో పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1.25 కప్పు వాటర్ బాగా ఉడికించుకొని తీసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా మనం నీళ్లు పోసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నీళ్ళు అనేది బాగా ఉడికించుకుంటేనే పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా కొద్దిగా పోసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి. తర్వాత మనం పూర్ణం కోసము పల్లీలు తీసుకోవాలి. నేను వేయించుకొని పొట్టు తీసి ఉంచుకున్నానండి. పల్లీలు 1 కప్పు తీసుకున్నాను. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వేయించుకున్న నువ్వులు కూడా వేసుకొని దీన్ని కాస్త ఇలా పలుగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పలుగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం కూడా వేసుకొని బాగా మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా ఉండకొచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము చిన్న లడ్డూల్లాగా ఇలా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందామండి. మనం మూత పెట్టి ఉంచాం కదండి బియ్య పిండి. పిండి అనేది చూడండి బాగా సాఫ్ట్గా అయిపోయిందండి. వేడి నీళ్ళు వేసి పెట్టామంటే బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. మరొక 5 నిమిషాల పాటు బాగా కలిపారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చిన్న కవర్ తీసుకుని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కూడా పూర్ణం పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఎక్కువ మందంగా ఉండకూడదు, బాగా కాస్త పల్చగా ఉండేటట్లే రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత పూర్ణం పెట్టుకొని ఇలా లడ్డూలాగా చుట్టూ ఉంచుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసి ఉంచుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టి ఉంచుకోవాలండి. మీరు బాస్మతి రైస్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో రైస్ చేసే బియ్యం అన్న తీసుకోవచ్చండి. బాగా ఒక అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచారంటే బాగా చక్కగా నానిపోతాయండి. తర్వాత ఈ బాల్స్కి బాగా ఇలా బియ్యం అనేది పట్టించాలి. ఫుల్గా ఇలా పట్టించుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకొని దీనిపైన ఒక జల్లెడ ప్లేట్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం చేసి ఉంచాం కదండి, ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 15 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. మీరు ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, చాలా చక్కగా వస్తుంది. చూడండి 15 నిమిషాల తర్వాత చక్కగా కుక్ అయిపోయాయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. ఈ ఉండ్రాలు అనేటివి మనము మూత పెట్టి ఉంచుకోవాలండి. బయట పెట్టామంటే బాగా డ్రై అయిపోతుందండి రైస్ అంతా, కాబట్టి మూత పెట్టి ఉంచుకోండి. నచ్చిందా వెంటనే ట్రై చేయండి. కారం కుడుములు ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే మినపప్పు, అలాగే పచ్చనిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి, పప్పులు మాడిపోకుండా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయించకండి. ఒక చిటికెడు మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళు అనేది బాగా మరిగించుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మనం పచ్చనిపప్పు వేసాం కాబట్టి జస్ట్ ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఏ కప్పుతో మనం నీళ్ళు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. బియ్యపిండి అనేది ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టిన బియ్యపిండి కాబట్టి అలాగే వేసేస్తున్నాను. మీరైతే కంపల్సరీ ఫ్రై చేసుకొని వేసుకోండి బియ్యపిండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బియ్యపిండి మీరు షాప్లో కొన్న పిండి అయినా తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సిమ్లో ఉంచుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలి, దగ్గరకు వచ్చేంతరకు ఇలా ఉడికించుకోవాలండి, అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆపుకొని బాగా చల్లారి పెట్టుకుందాము. పిండి అనేది ఇంకాస్త వేడి ఉందండి. వేడిగా ఉన్నట్లయితే ఇలా కాస్త మీరు ఇలా చేసినా కూడా మంచి షేప్ వస్తుందండి. చూడండి ఇలా చక్కగా మనము షేప్ అనేది లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే చక్కటి షేప్ వస్తుంది. పిండి ఎక్కువ చల్లగా అయిపోయింది అనుకోండి, బాగా పిండి అనేది కాసేపు బాగా పిండి కలిపారంటే బాగా సాఫ్ట్గా వస్తుందండి. మీరు ఇలా ఉండ్రాల్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవాలండి.
ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత నీళ్ళు ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ సమయం కూడా పట్టదు, ఎందుకంటే మనం పిండి ఉడికించాం కాబట్టి తక్కువ సమయమే పడుతుందండి. బాగా సాఫ్ట్గా అయిపోయాయి. వెంటనే మనము తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇడ్లీ కుక్కర్లో పెట్టారనుకోండి వాటర్ అంతా పడిపోతుందండి, కాబట్టి మూత తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకోవాలండి. మనము వినాయకుడికి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే టిఫిన్కి కూడా మనము కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కూడా తీసుకొచ్చండి. చాలా కమ్మగా ఉంటాయి. మనం ఇందులో పచ్చి కొబ్బరి అలాగే శనగపప్పు వేసాం కదండి, చాలా కమ్మగా ఉంటాయండి. అలాగే కొబ్బరి చట్నీతో తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటాయండి టేస్ట్ అయితే. పిడిస కుడుములు చేద్దామండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలామంది ఈ కుడుములు చేస్తుంటారండి, లోపల పిండి పిండిగా గట్టిగా ఉంటాయి. కానీ ఈ పద్ధతిలో చేసి చూడండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా తక్కువ సమయంలో చేసేయచ్చు. ముందుగా మనము ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. 3/4 కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులో 1/3 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం అంతా చక్కగా కరిగించుకోవాలండి. చూడండి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే వేయించుకొని నువ్వులు వేసుకోవాలండి. మీరు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, వేయించుకొని వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి అండి, ముక్కలుగా అన్న వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అండి. కానీ ఇలా ముక్కలు వేస్తే తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. బియ్యపిండి 1 కప్పు తీసుకున్నానండి. ఈ బియ్యపిండి అనేది మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి. పచ్చిపిండి వేస్తే టేస్ట్ అంత బాగోదు, కాబట్టి ఫ్రై చేసుకొని తీసుకోండి. నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో ఉంచుకొని పిండి వేసుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలండి, సిమ్లోనే ఉంచుకొని. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా ఒక 2-3 నిమిషాలు పట్టి బాగా ఉడికించుకోవాలి సిమ్లోనే. పిండి అంతా కూడా చక్కగా కుక్ అయిపోవాలండి, సాఫ్ట్గా రావాలి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసారా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా కుక్ అయిందో చూసుకుందామండి. కొద్దిగా తడి చేసుకొని చేతికి ఇలా మనం పిండి తీసుకుంటే అంటుకోకుండా రావాలండి. ఇప్పుడు సరిపోయింది. స్టవ్ ఆపుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత చేతికి కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి బాగా చల్లగా అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. పిండి అనేది చూడండి బాగా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. తర్వాత ఇలా ప్రెస్ చేసామంటే వేలుతో ఇలా డిజైన్ అనేది వస్తుందండి. మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకుందాము. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఒక 25 వరకు చేశానండి. ఇంకా చిన్న సైజు అయితే 30 కూడా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ కుక్కర్లో వీటిని పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో ఒక 7 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్ కుక్ అయిపోయాయో, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనం వెంటనే వీటిని పక్కన తీసి ఉంచుకుందాము. ఇడ్లీ కుక్కర్లో పెట్టారంటే ఆవిరంతా పడి పాడైపోతాయండి, కాబట్టి ముందుగానే తీసి ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. వినాయక చవితికి మనము నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే పిల్లలు ఎప్పుడైనా స్నాక్ అడిగితే హెల్తీగా ఇలా చేసి పెట్టచ్చండి. మీకు 100% నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.